పోస్టింగ్ల వివక్షపై ప్రమోటీల ఆవేదన, కీలక బాధ్యతలన్నీ ఆర్ఆర్ కేడర్కే ఐఏఎస్లకైనా, రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్లుగా పదోన్నతి పొందిన అధికారులకు అన్యాయం, కార్పొరేషన్లు పనిలేని విభాగాలకే, కలెక్టర్లు జేసీ పోస్టుల భర్తీలోని చిన్నచూపు, ముఖ్యమంత్రి కార్యంలో ఒక్కరూ లేరు, గగ్గోలు పెడుతున్న ప్రమోటీ ఐఏఎస్లు, వేరువేరుగా కొందరు అధికారుల భేటీలు, చర్చ, సీఎంను కలిసి విన్నవించాలని ప్రయత్నాలు అంటూ ఒక రకంగా చెప్పాలంటే ఎవరో అలా కన్ఫర్డ్ ఐఏఎస్లు వీళ్ళ రిపోర్ట్ని అప్రోచ్ అయినట్టున్నారు, అందుకోసం రాసుకొచ్చారు. అదే జగన్ టైంలో కనుక ఇది జరుగుంటే కనుక ప్రమోటీ ఐఏఎస్లతో కథ నడపబోతున్నాడు జగన్ అని ముందే ఒక కథ రాసేసేవాళ్ళు అనమాట. ఇక్కడ సాధారణంగా వాళ్ళకి ఇట్లాంటి నాన్ ఫోకల్ పోస్టులు ఇస్తుంటారు, కానీ కావాలనుకుంటే ఇచ్చేయచ్చు. ఇప్పుడు వాళ్ళ తరపున జ్యోతి ఈ వార్త ద్వారా ల్యాబింగ్ చేస్తున్నట్టు అనమాట. లేకపోతే రామచంద్ర ఏమిటి అరాచకం, పెద్దిరెడ్డి ఆక్రమణలో 100 కోట్ల బుగ్గమఠం భూములు, తిరుపతిలో ఇంటి పక్కనే 3.88 ఎకరాల స్వాహా, అందులోనే కార్యాలయం, వాహనాల పార్కింగ్, భూములకు కంచె, దర్జాగా మధ్యలో సీసీ రోడ్డు, సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులు, అధికారం పోయిన పవర్ తగ్గని పెద్దిరెడ్డి అంటూ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహం అంతా ఇంత కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నీ గత జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు సొంత నియోజకవర్గం పొంగనూరులోనే కాదు, తిరుపతిలోనే ఆయన హవాస్ జోరుగా సాగింది. తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బుగ్గమఠానికి చెందిన భూములు గతంలో ఆయన ఆక్రమించారు. 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలోనే. విశేషం ఏంటంటే అధికారం పోయినా కూడా ఆయన నీడ తాకడానికి కూడా అధికారులు భయపడుతున్నారు, కనీసం సర్వే చేసేందుకు కూడా ధైర్యం చేయట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.